గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి గల రీజన్స్ని మనం తెలుసుకుందాం. చాలా రీజన్స్ ఉంటాయండి. అందులో నాకు తెలిసినవి మీకు కొన్ని షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ వన్ వచ్చేసి థైరాయిడ్ అండి. థైరాయిడ్ ఇష్యూ ఉండడం వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తాయండి. కొందరికేమో ఎర్లీగా వచ్చేస్తాయి, కొందరికేమో లేటుగా వస్తాయి. దీని ఎఫెక్ట్ అనేది అండం విడుదలవ్వడంలో చూపిస్తుందండి. అండం సరిగ్గా రిలీజ్ అవ్వదు. దీనికి ప్రాపర్ మెడిసిన్ అనేది వాడాల్సి ఉంటుంది. ఒకవేళ థైరాయిడ్ ఉన్నా సరే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అది మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వచ్చేసి ట్యూబ్స్ బ్లాక్ ఉండడం అండి. యాక్చువల్గా మా ఆడవాళ్ళ నుంచి వచ్చే అండము, అబ్బాయి నుంచి వచ్చే స్పర్మ్ రెండు కూడా మీట్ అయ్యేది ఈ ట్యూబ్స్లోనేనండి. సో ఈ ట్యూబ్ బ్లాక్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. దీనికి ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ట్యూబ్ వన్ సైడ్ బ్లాక్ ఉన్నా సరే ప్రెగ్నెన్సీ వస్తుందండి. బట్ 2 సైడ్స్ బ్లాక్ ఉంటే మాత్రం కంపల్సరీ డాక్టర్ హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పీసీఓడి అండి. పీసీఓడి ఉన్న వాళ్ళలో పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయండి. మామూలుగా అయితే ఆడవాళ్ళు పీరియడ్ సైకిల్ వచ్చేసి 30 days బట్ వీళ్ళ ఎలా ఉంటుందంటే 2 to 3 months వరకు పీరియడ్ రాదు అండి. మామూలుగా అండాశయంలో అండం 16 to 17 daysలో 20 mm వచ్చిన తర్వాత విడుదలవుతుందండి. కానీ ఈ పీసీఓడి ఉన్న వాళ్ళ దాంట్లో 2-3 months పీరియడ్ రాకపోవడం వల్ల అండం చాలా చిన్న సైజులో ఉంటుంది. ఇది పెరగడం చాలా స్లోగా ఉంటుంది. అందువలన ఇది కరెక్ట్ టైంకి విడుదల అవ్వకపోవడం వల్ల దాని చుట్టూ నీటి ముడుగులు ఫామ్ అవుతాయండి. దీనివల్ల ప్రెగ్నెన్సీ అనేది రాదు అండి. దీనికి ప్రాపర్ మెడిసిన్ అనేది వాడాల్సి ఉంటుంది. ఈ పీసీఓడితో పాటు ఇంకా వేరే లక్షణాలు ఉంటాయంటే అవాంఛిత రోమాలు, మొటిమలు ఇలాంటివి ఉంటే అది పీసీఓఎస్గా కన్వర్ట్ అవుతుందండి. ఇది కొంచెం ప్రెగ్నెన్సీ రావడానికి ఇంకా రిస్క్ ఎక్కువ ఉంటుంది. దీనికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓవర్ వెయిట్ అండి. ఓవర్ వెయిట్ వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కంపల్సరిగా వెయిట్ లాస్ అనేది జరగాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి కొందరిలో గర్భాశయాలు 2 ఉంటాయండి. అలా ఉన్న వాళ్ళ దాంట్లో కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఆడవాళ్ళలో అన్నీ బాగుండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే నెక్స్ట్ అబ్బాయి దానికి వెళ్ళాల్సి ఉంటుంది. అబ్బాయిలో అయితే స్పర్మ్ కౌంట్ చూడాల్సి ఉంటుంది. వాళ్ళ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే వాళ్ళు కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.